అండ్ ఈరోజు కాలేజ్లో వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట. I swear it's gonna get better real soon. అయితే వీళ్ళు ముగ్గురు వస్తారని భయపడతారు. రోలెక్స్ వీడు సంతానం. Growing up, parents got me a guitar. Said you could do anything, kid, you could go far. You could be the president, fireman, race cars. The sky's the limit, kid, so shoot for the stars. So I strummed that guitar every day. Found the passion for music never went away. I joined a couple bands and played a few shows. Tried to impress the girl in the front row. But soon enough, everything starts to change. As you grow up, nobody treats you the same. They try to take your future and make it real safe. You could be a doctor, accountant, or something sane. But yo, whatever happened to the sky was the limit. I fell in love with music, never thought it was a gimmick. I worked so hard on every tune and every single lyric. My whole identity depended on being artistic. Now you wanna strip that away, so you feel okay? Cause if I make it to the top, what does that really say? That you shouldn't have given up, that you made the mistake? But if I fail, you feel much better about picking your lane, right? Yeah, things are gonna get better real soon. Yeah, I'ma just do me, you just do you. I swear it's gonna get better real soon. What's up guys, welcome back to my channel Fitsteps. So guys, I'm back again. So యాక్చువల్గా జిమ్లో ఒక వీడియోనే షూట్ చేసిన, ఎందుకంటే అంత కాన్సన్ట్రేషన్ వస్తలేదు ఇట్లా వీడియోస్ అంతా పెట్టుకుంటే, అందుకే ఒక వర్కౌటే షూట్ చేసిన. అండ్ ఈరోజు చెస్ట్ మాత్రం ఇరగా తీసిన అనమాట. సో ఇంట్లో కూడా ఎక్కువ షూట్ చేయలే, కాలేజ్ టైం ఏందని తగ్గ రెడీ అయితే వచ్చిన. అండ్ ఈరోజు కాలేజ్లో వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట. సో తొందరగా కంప్లీట్ ఇద్దాం, మనం 4th ఇయర్ కాబట్టి ఇట్లా ప్రాజెక్టులు ఉంటాయి అన్నమాట. మేజర్ ప్రాజెక్ట్, బట్ అన్నీ మనకి చిన్నవి, నథింగ్ ఈజ్ మేజర్ ఫర్ అస్. సో ఇప్పుడైతే క్లాస్కి పోదాం, క్లాస్లో మనకంట ఆడున్నాడ పోదాం అని నేర్పిద్దాం కొద్దిసేపు. సో లెట్స్ గో. చూడరా ఎంత సిన్సియర్ ఉన్నా మన అంతా. వాట్సాప్లో అందరూ మెసేజ్ చేస్తారు మంచిగా ఉన్నాను అని, నా స్టేటస్ పెడితే ప్రేమ రోజుని తెలుగులో కన్వర్ట్ చేసుకో. ప్రేమ రోజు లౌడ్ చూసిరా, ప్రేమ రోజుని తెలుగులో కన్వర్ట్ చేసుకో అంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకున్నాడు. ఓకే 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 ఓకే. ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలంటే జిమ్కి వెళ్ళినట్టు పోజ్ కొట్టాలి. జిమ్కి వెళ్ళి ఒకటి వేసిండు గ్యాప్ లో మళ్ళీ విను తర్వాత. ఈ నా కొడుకు వస్తేనే 18+ కంటెంట్ వస్తుంది. ఎవ్వడేమన్నాడు, వీడు వస్తాడు వీడియో మాట్లాడుతాడు. లేదు ఈయన బిల్డప్ అంతే, ఏం లేదాడా. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పడానికి ఇట్లా చెప్తే సరిపోద్ది. హాయ్ అవసరమా? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు వాడికి అలవాటు అంతే. ఇంత భయమేనా? కొత్త బండి కొన్నది, రోజు ట్యూషన్ పోతుంది, స్కూటీ ట్యూషన్. అంతే పార్టీ. ఆమె ఇప్పుడు మాట్లాడినా అన్నాను, ఇప్పుడు మాట్లాడితే నీ పేరు కూడా తెలియదు ఆమెకి. నీ పేరు చెప్పు, మీ పేరు చెప్పు. రాకేష్ కదా, నాకు తెలుసు. రాకేష్ కదా నీ పేరు? రాకేష్ పోలా. యాక్చువల్గా ఒక చేతితో పెంకులు కొట్టింది, అది దాన్ని ఏమంటారు, కొబ్బరి చిప్పలు ఇలా కొట్టిందో. ఆమె టాలెంట్ అది. అట్లా పల్లె అన్నట్టు టిక్ టాక్ స్టార్. యాక్చువల్గా ఈమె రీల్స్ అప్లోడ్ చేయగానే అందరు అన్ఫాలో చేసిండు. ఇట్స్ ఓకే. సో మీరు మణికంఠ వీడియోలు ఎక్కడ దాకా వస్తాను కూడా కమెంట్ తిత్తాను. వీడియోలు మస్తు దూరం పోతాను, కమెంట్ ఇస్తారు. ఇప్పుడు ఎంఎంసీ టాక్స్ అని ఒకటి స్టార్ట్ చేసిండు. ఎంఎంసీ టాక్స్ ఏదో పెట్టిండు వీడియో. ఆ వీడియో ఎవరో చూసి ఇంటి దాకా వచ్చి కొట్టిపోయింది. నీ ఛానల్ కి రిపోర్ట్ కొడతాను చెప్తాను. సురేందర్, మన కాలేజీలో మెయిన్ క్యాండిడేట్ సురేందర్. కూర్చోను సురేందర్. మా క్లాస్ లో చాలా కరేజియస్, కానీ ఏదైనా ఈవెంట్లు చేయాలన్నా కూడా వీడియో ముందుండి కొట్టాలంటే మాత్రం వాళ్ళు పట్టించుకోకండి మీరు. సో యాక్చువల్గా మొన్న సురేందర్ లొల్లై ఉండే జూనియర్లతోని. నమ్ముతారు నమ్మరో, వాడు ఒక్క అడిగి వెనకేయలేదు తెలుసా.
ఒక్కడు కూడా భయపడి కూడా భయపడలే. ఉరుకుతూనే ఉన్నాడు ఖాళీ చేసి పెట్టి. వాళ్ళకి ఎంత వాడలేదా నేను నాకేం అర్థం కాలేదు. ఒక్కడికి వెనకేయలేరా అంటే వాడు ఒక్కటే ఉరికిడు ముగ్గురు ఏదంటాడు వాడు. అరే నేను అంత భయపడుతుండే కాదురా. ఎవర్రా రోలెక్స్ మా క్లాస్ లో రోలెక్స్ వీడు సంతానం. ఇప్పుడు భయపడాలంటే 100% భయపడతారు కానీ మనం భయపడం. మన తప్పు లేనప్పుడు మనం ఎందుకు భయపడాలి? అవును కాలపాష వాళ్ళ మనవాడు. కాలపాష మనవాడు చూడు. యుశేఖర్ వీళ్ళ బాబాయ్. యుశేఖర్ వీళ్ళ బాబాయ్. ఉప్పల్ వాళ్ళు వీళ్ళ పిండి. అగ్గిపెట్టమచ్చ వాళ్ళ అన్నయ్య. అగ్గిపెట్టి వచ్చే వాళ్ళ సో గాయ్స్ బ్యాక్ అగైన్. సో యాక్చువల్గా ఇప్పటిదాకా వాలీబాల్ ఆడినాం. సో ప్రాజెక్ట్ అదంతా ఏమైందంటే ఒక ఎక్విప్మెంట్ కావాలి దానికి. అది వేరే వాళ్ళు చేస్తారు, వేరే టీం వాళ్ళు. సో దానికి మనం రేపు రావాలన్నమాట. సో యాక్చువల్గా ప్రాజెక్ట్ ఏంటంటే కాంక్రీట్ ఉంటుందా, దాంట్లో కొబ్బరి చిప్పలు ఇస్తాం అనమాట. సో యాక్చువల్గా కాంక్రీట్ నాకు తెలుసు కానీ కాంక్రీట్ ఉంటాయి మన కంకర సిమెంట్ శాండ్ కలిపి ఒక కాంక్రీట్ ఇస్తామా. సో దాంట్లో కొబ్బరి చిప్పలు కూడా యాడ్ చేస్తాం. సో ఇలాంటి దరిద్రపు ఐడియాలన్నీ మణికంఠ గారికి వస్తాయి. సో యాక్చువల్గా మణికంఠ లేకుండా ఇప్పుడు ఇంటికి పోయిండు. వాడు ఎక్కడో చూసిండంట. సో అదే చేద్దామని ఇక పట్టుబట్టిన అదే చేద్దాం, లేకుండా వేరే అవసరం లేదని చెప్పిండు. సో యాక్చువల్గా నేను ఏమైందంటే ఇదే టైంకి ఒక ఇంటర్నేషనల్ గేమ్ ఆడినాం. సో చూడండి. నెక్స్ట్ పండు ఇంకా కొట్టినవరా సగం చెప్తా 5 లక్షలు పడకపోతే అవుటే అంటే నెక్స్ట్ టైం నుంచి అయిపోయా నేను రాదా రోడ్ ఇష్టం చేస్తాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆడి వరకు పోయి ఆగద్దు. బండ తట్టింది. ఎన్ని షార్ట్ చేసినా దినేష్ ఎన్ని షార్ట్ చేసినా ఇప్పో కిందికి దినేష్ ఉండరా నువ్వు కోసేపు. అరే ఉండని రైట్ తాకట్టు రా వాడు ఒక అర్ధ గంట ఉండాలి రా వాడు. అర్ధగంట ఉండాలని చెప్పి వాడు కమాండి పో. రివ్యూ ఉన్నది తాగి చూపెట్టానా. ఫస్ట్ రా కింది పెట్టు. ఒక్క నిమిషం. వాట్స్ యువర్ ఎక్స్ప్రెషన్? సో గాయ్స్ మన గాయ్స్ వచ్చేసారన్నమాట. ఫోకస్ అయితే అలా బ్రో. రాలి బ్రో. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ బ్రో. అరే హాయ్ మా బెటాలియన్ లో కెప్టెన్ అనే ఇట్రా. సో యాక్చువల్గా వీళ్ళంతా ఎన్సీసీ పౌరులు. బ్రో వీళ్ళు ముగ్గురు ఎన్సీసీ పౌరులు. వీళ్ళ వల్లనే మా కాలేజీలో లొల్లీలు కావు. ఏమైనా లొల్లీలు అయితే వీళ్ళు ముగ్గురు వస్తారని భయపడతారు. సో డబ్ల్యూడబ్ల్యూఈలా రోమాంట్రిక్స్ వాళ్ళ షీల్డ్ ఎట్లుంటుందో వీళ్ళ ముగ్గురు అట్లుంటుంది. వీళ్ళందరికీ ఇంకో రోలెక్స్ ఉంటాడు. ఆయన పేరు రాజ్ కుమార్. ఆయన రోలెక్స్. యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే
అరే చూడరా వాడు ఏం చేసిండంటే ఎస్విఎస్ లా పి గ్రూప్ ఉంటుందంట, ఈ గ్రూప్ ఉంటుందంట. అంటే ఇప్పుడు సివిల్ ఒక బ్రాంచ్ ఉంటుందా, పి గ్రూప్ ఈ గ్రూప్ ఉంటుందంట. అరే పి అంటే ఏంటిది, ఈ అంటే ఏంటిది రా అంటే వాడు పి అంటే పాలిటెక్నిక్, ఈ అంటే డిప్లొమా అంటాడు. అంటే నాకు అర్థం కాలేదు సార్, నేను ఆలోచిస్తానా పాలిటెక్నిక్ డిప్లొమా వేరు వేరా. నేను మరి డిప్లొమా అన్న ఒక కాడ పాలిటెక్నిక్ అన్నా నేను ఇంట్రొడక్షన్ ఇచ్చిన. అరే మరి నేను ఆలోచిస్తాను, తర్వాత అర్థమైంది రెండు ఒకటే అని. డేంజర్గా ఉన్నాను అంతా అంతా చదువుకో ఇప్పుడు మానేశాను బ్రో చదువుకోవడం.